హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీర్కుల గ్రామంలో కేటాయించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ని పెద్దాపూర్కు మార్చడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు పూర్వ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చదివిన నీర్కుల గ్రామానికి చెందిన తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు తీసుకురావడంతో పలు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈలోపే స్థలం సరిపోదంటూ పెద్దాపూర్ గ్రామానికి మార్చడంపై అభ్యంతరం తెలిపారు. తమ గ్రామానికి కేటాయించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ని తరలించొద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. మరి 3 గ్రామాలకు సంబంధించిన హై స్కూల్ నీర్కుల్ల మరి మొన్ననే ఒక నెల రోజుల క్రితం టీపీఎస్ స్కూల్ శాంక్షన్ అయినట్లుగా పేపర్లో రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ప్రకటించడం జరిగిన తర్వాత మేము చాలా సంతోషపడ్డాం. మరి టీపీఎస్ స్కూల్ నీర్కుల్ల అని ఈ యొక్క గ్రామానికి రావడం, పేద విద్యార్థులు, బడుగు బలహీనులు అందరూ చదువుకొని బాగుపడితే మా గ్రామానికి కూడా మంచి పేరు వస్తుందని సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు గత వారం రోజుల క్రితం నీర్కుల్లకు స్కూల్ లేదు, ఇప్పుడు పెద్దపురం పంపిస్తున్నా అని ఎమ్మెల్యే గారు అనడం జరిగింది. అప్పుడు మాకు చాలా బాధేసింది. అయ్యో, మాకు స్కూల్ తెచ్చింది, చదువుకున్న బడిని గుర్తుపెట్టుకొని స్కూల్ తెచ్చింది మరి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారు. మరి అదే ప్రకాష్ రెడ్డి గారు మరి ఇప్పుడు స్కూలు పెద్దపురం పంపిస్తానా అని అనడం మాకు చాలా బాధ అనిపించింది. మరి సార్ ఎందుకని మేము అందరం పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే గారి ఇంటికి పోవడం జరిగింది, అనే కలెక్టర్ గారి దగ్గరికి పోవడం జరిగింది. మరి మీకు భూమి లేదు, మీకు భూమి 2 ఎకరాల 2 ఎకరాల 30 గుంటలే ఉన్నదని అన్నారు. అందుకే తీసేసిన అంటే సార్ మరి ఒరిజినల్గా సార్ సర్వే తీస్తే 4 ఎకరాల 7 గుంటలున్నది. మరి భూమి ఉన్నాక మీరెందుకు తీసేసిళ్ళు? ఒకవేళ తక్కువ ఉన్నట్లయితే మేమందరం చందాలు వేసుకొని ఇంటికి 100 రూపాయల చొప్పున 200 చొప్పున చందాలు వేసుకొని మేము ఇంకా 10 గుంటలు 20 గుంటల భూమి కొని అయినా మేము 4 ఎకరాలు కానీ మీకు అప్పచెప్తామని చెప్పినాం. అయినా కూడా సారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆగకుండా మేము పెద్దపురం